నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. స్వామి వివేకానంద 123వ వర్ధంతి, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి, జాతిపిత జెండా రూపకల్ప పింగళి వెంకయ్య 162వ వర్ధంతి వేడుకలు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. చాలా శుభదినం. గొప్ప త్యాగశీలి, దేశభక్తుడు, ఆధ్యాత్మిక పరిమళాలని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మాతృమూర్తి స్వామి వివేకానంద 123వ వర్ధంతి. ఈ సందర్భంగా మా రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అంతేకాదు, మన్యం వీరుడు, స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకు కూడా మా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా పూజలు, పెద్దలు, గొప్ప సేవా తత్పరులు, ఆధ్యాత్మిక పరులు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ గారిని ముఖ్య అతిథిగా మా రామకృష్ణ సేవా తరఫున ఆహ్వానించాం. నిజంగా ఆయన అతిథిగా రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఏంటంటే మా సేవా కార్యక్రమాలుగా స్పందించి ఆయన భవిష్యత్తులో నేను కూడా మీ సేవా సమితిలో చేస్తానండి, ఎంతైతే కమిషనర్గా ఉంటే అని మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందువల్లంటే స్వామి వివేకానంద భారతదేశానికే ఆదర్శం, ప్రపంచ దేశానికి ఆదర్శం. స్వామి వివేకానంద అంటాడు, యువకుని ఓ సింహాలారా నిండి భాగ్య భారత భాగ్యోదయం మీ చేతుల్లోనే ఉంది, గుర్రెలమనే భ్రాంతిని వేడండి, లెమ్మని నిద్రాణమైన భారతీయ ఆత్మని వెనుకది లేపాడు వివేకానంద. అందువలనే ఆ మహానుభావుడు దేహాన్ని సాధించినా కానీ ఆయన స్ఫూర్తి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క పేద ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం ఆయన సాహిత్యాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసి ఆ మహానుభావుడు కలవకన్నట్టు నాపాత్రమానికి అంత నాంది పదవి ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి నిజంగా ఆ మహానుభావుని స్మరించుకుంటే మనకి ఒళ్ళు గగురు పడుతుంది. 27 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారు సీతారామరాజు గారిని కాలుస్తారు. వారు కాలుస్తుంటే నన్ను కాళ్ళ కాదురా కాల్చుది, గుండెమే కాల్చాలని చెప్పేసి వెన్ను నిలిపే మహానుభావుడు సీతారామరాజు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఆయన భారతదేశ ప్రజల కోసం తన యువకుడిగా ఉన్నప్పుడే తన ప్రాణాన్ని పునఃప్రాయంగా భావించి త్యాగం చేశాడంటే నిజంగా ఆ మహానుభావుని మనం ఎన్ని వందల వేల పదార్థాలు తెలుసుకున్నా కానీ మనకి తీరదు. కాబట్టి మీరు ముఖ్యంగా యువకులు మీరందరూ వివేకానందని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ సాహిత్యాన్ని బాగా చదవండి. ఆ మహానుభావుల కళలు నిర్వహించేలాగా పెట్టి ఆశిస్తూ ఉన్నాం. యువ స్పెషల్ ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి ఈరోజు వర్ధంతి. ఆ సందర్భంగా కూడా మేము మా రామకృష్ణ సేవా తరఫున మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథైనటువంటి మాచర్ల పట్టణ కమిషనర్ అయినటువంటి వెంకటదాస్ గారిని తన అమూల్యమైన సందేశంగా ప్రార్థిస్తున్నాం. దాన్ని నడిపిస్తున్నటువంటి గోవిందరెడ్డి అన్నగారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా వివేకానంద స్వామి వర్ధంతి, అదేవిధంగా పింగళి వెంకయ్య గారి వర్ధంతి గురించి మనం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ మనం సమావేశం కావడం జరిగింది. వివేకానందని మాటల్లో ఒక బుక్లో చదివాను నేను. ఆయన చికాగో నగరంలో ఒక సమావేశానికి వెళ్ళిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఇచ్చినటువంటి ఇంతవరకు కూడా ఎక్కడా జరగని యొక్క ఆధ్యాత్మిక పరిచయంలో ఇప్పుడు కూడా కొనసాగే అవుతుంది. అదేవిధంగా ఆయన ఒకసారి
ఒక ఆధ్యాత్మిక సమావేశం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒక నగరంలో ఆ సమావేశం ప్రశాంతంగా జరుగుతున్న టైంలో వెళ్ళి స్టాల్ పని గట్టికరిచారంట. దాంతో అక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆగిపోయినారంట, ఏమైంది అని. అప్పుడు అన్నారంట మన వివేకానంద స్వామి వారు, మీరు ఎవరికైతే ఆధ్యాత్మిక బోధన ఇస్తున్నారో వారంతా కూడా వయసు తగ్గిన వాళ్ళండి. మీరు నేర్పాల్సిందంతా కూడా ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు, సేవా తత్పరత అంతా కూడా ఈనాటి యువతల మీద చూపించండి. అప్పుడే సమాజం పూర్తి స్థాయిలో ఉత్పన్నమవుతుందని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి విధంగా చాలా గొప్ప మహనీయుడు. అదేవిధంగా మన అల్లూరి సీతారామరాజు గురించి ఇందాక సార్ చెప్పారు క్లియర్ విషయాన్ని. మరి మన జాతి అంకితం కోసం ఒక మన్యం, ఎటువంటి ఆయుధాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడినటువంటి గొప్ప మన్యవీరుడు చిన్న వయసులోనే. మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మా అందరం కూడా సమావేశమైనందుకు, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను.